ఇక భూమన కరుణాకర్ రెడ్డిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. టీటీడీని ఎలాగైనా అపవిత్రం చేయాలని వైసీపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. టీటీడీలో జరిగే మంచి పనులని అభినందించాల్సింది పోయి వైసీపీ అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలలో ఎలాంటి తప్పిదం లేదు. గోశాలలో ఉన్నటువంటి ఆవులకన్నిటికీ పవిత్రమైనటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. వయసు రీత్యా లేకుంటే అనారోగ్య రీత్యా అక్కడక్కడ చనిపోతూ ఉంటాయి. చనిపోయాయన్నీ నిర్లక్ష్యంతో చనిపోయినాయని అంటే చాలా బాధాకరం. కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు నిజమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడివి అయితే ఆయన పాదాల చెంత ఉన్నావు. కనీసం తొలి మెట్టు మీదైనా నీ తల ఆంచి నేను తప్పు చేశాను స్వామి, నీ పరిధిలో ఉన్నటువంటి గోశాలని నేను అపవిత్రంగా చూపించడానికి మా నాయకుడు చెప్తే పనిచేశానని చెప్పి క్షమాపణ కోరమను. ఆ వెంకటేశ్వర స్వామి మా దగ్గరికి రావద్దు, మాతో ఛాలెంజ్లు వద్దు. నువ్వు వెంకటేశ్వర స్వామితో ఛాలెంజ్ చేసి నువ్వు బట్టకట్టగలవా? నీవు చేసినటువంటి అపవిత్ర కార్యక్రమాల మూలానే ఇవాళ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయారు. మీ పునాదులు కదిలిపోయాయి. ఇవాళ మీ గురించి ఆలోచించేవాళ్ళు లేరు. నువ్వు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకో. నీ దోపిడీకి ఫలితం నీకు చూపించాడు దేవుడు. ఇకనన్నా దేవుణ్ణి వదలయ్యా. మేము ఎట్లా కాపాడుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామిని. ఆయన్ని కాళ్ళలో గడ్డం పట్టుకొని మేము ఆయన్ని నిలుపుకుంటాం.